అనంతపురం జిల్లా కంబదూరు కేంద్రంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దళితవాడలో పర్యటించి దళితులంతా ఒక్కటై టీడీపీని బలపరచాలని సురేంద్రబాబు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్త దళితవాడలో సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొని దళితులతో కలిసి సహపంక్తి అల్పాహారం తీసుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చా దళితులకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకుంటామని సురేంద్రబాబు తెలిపారు. కాబట్టి ప్రచారం వరకు మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు ఆ పథకాల గురించి కూడా. కాబట్టి మేమందరం కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం. స్వేచ్ఛ ఉందనే అభిప్రాయంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి, నన్ను కూడా అసెంబ్లీకి పంపించడానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు. చాలా దుర్మార్గమైన చర్య ఈ గవర్నమెంట్ చేసింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశారో చాలా దుర్మార్గమైన చర్య. ఆయన ఏదో వాలంటీర్ల ద్వారా ఆయన డబ్బు ఇచ్చినట్టు చెప్పుకోవాలని చూశాడు. కానీ ఎన్నికల కమిషన్ దాన్ని బ్రేక్ పెట్టింది. అది అందరికీ తెలుసు, ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని. ఇప్పుడున్న మన సిఎస్ కూడా దాని మీద ముందే యాక్షన్ తీసుకొని సకాలంలో పెన్షన్దారులందరికీ 1వ తారీఖు యాజ్ యూజువల్ పోయేటట్టు చేసింటే ఈరోజు వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండేది. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడిని దుష్ప్రచారం చేయాలని, ఆయన పైన ఏదో చేయాలనే అభిప్రాయం వాళ్ళకి ప్రజలందరికీ కూడా అర్థమైంది. కాబట్టి ప్రచారం వరకు మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు ఆ పథకాల గురించి కూడా. కాబట్టి మేమందరం కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం. స్వేచ్ఛ ఉందనే అభిప్రాయంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తెలుగుదేశం